హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ అయితే పలాస నుంచి వైజాగ్ అయితే ఒక ట్రైన్, అదైతే రిజర్వేషన్ స్లీపర్ చేసాము. ఒక్క టికెటే బుక్ అయింది, చాలా రష్ ఉంది. తర్వాత వైజాగ్ రీచ్ అయిపోయాక వైజాగ్ నుంచి అయితే విజయవాడ వరకు వందే భారత్ ట్రైన్ బుక్ చేసుకున్నాం ఇద్దరికి. మాకు విండో సీట్ వచ్చింది అండ్ మేమైతే కూర్చున్నాం. నేను ఫస్ట్ టైం వందే భారత్ ఎక్కడం. అండ్ అక్కడ ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ అక్కడ మనకి వెళ్ళగానే ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ఒక 5-10 మినిట్స్ తర్వాత ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. అండ్ అదైతే 1 లీటర్ బాటిల్ 14 రూపీస్ అని ఎంఆర్పి ఉంది, మాకు ఇచ్చారు కాంప్లిమెంటరీగా. అండ్ మాకైతే స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. 4 o'clock అలా స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అందులో ఒక డైట్ మిక్చర్ అని ఉంది. మా ఆయన తింటున్నారు, కానీ అందులో డైట్ మిక్చర్ అంటే ఆబ్వియస్లీ స్వీట్ ఉండదు. సో స్వీట్ ఉండకపోతే మా ఆయనకు నచ్చదు, నాకైతే నచ్చింది. అండ్ నెక్స్ట్ కాఫీ మసాలా టీ పౌడర్ అని ఇచ్చారు. అది ఇన్స్టెంట్ టీ కదా, కలుపుకున్నాం. నాకైతే కొంచెం కూడా నచ్చలేదు, నాకు ముందే టీ నచ్చదు. అండ్ ఇదైతే అస్సలు నచ్చలేదు, కానీ టేస్ట్ చేద్దామని టేస్ట్ చేసాం. మా హస్బెండ్కి కూడా నచ్చలేదు, కానీ తాగేసారు. ఉంటే అక్కడ మా పైన ఒలికిపోతుందని తాగేసారు మొత్తం. అండ్ మేము కేక్ అయితే పర్వాలేదు. నెక్స్ట్ ఫ్రూటీ ఒకటి ఇచ్చారు, ఫ్రూటీ కూడా బాగానే ఉంది. కింద మనం సీట్స్ కిందనే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లగ్ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత విజయవాడలో రీచ్ అయిపోయాక విజయవాడ నుంచి మేము టెంపుల్ దర్శనం చేసుకుందాం అనుకున్నాం. బట్ ఆఫ్టర్ 9 o'clock మాకు ఏ బస్సెస్ కూడా బుక్ అవ్వలేదు. మేము వెళ్ళాల్సింది అయితే బెంగళూరు. సో ఇంకా బస్ అయితే బుక్ చేసేసుకున్నాం. మా టెంపుల్ అయితే రిటర్న్లో విజిట్ చేద్దామని విజిట్ చేయలేదు. అండ్ బస్ బుక్ చేసుకొని విజయవాడ టు బెంగళూరు అయితే బస్కి అయితే బుక్ చేసుకున్నాం. బస్ అయితే ఎక్కేసాము. అండ్ నైట్ అయితే నేను వీడియో తీయలేదు, పడుకుని పోయాను. సో ఎర్లీ మార్నింగ్ లేచి తీసుకున్నాం వీడియో. ఎందుకు వెళ్తున్నామో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.